జీటీవీ న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో విద్యా వ్యవస్థను అవినీతి మట్టిలో కలిపేశారా? స్థానిక విక్టరీ నవోదయ కోచింగ్ సెంటర్ వేదికగా సాగుతున్న అక్రమాలపై ఇప్పుడు తీవ్ర దుమారం రేగుతుంది. ఈ సెంటర్ నిర్వాహకులు ప్రభుత్వ టీచర్ అయిన చాంద్ భాష మరియు ఖాజా భాషలపై వస్తున్న ఆరోపణలు విద్యాశాఖలో కలకలం సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారంపై విచారణ కోసం డిప్యూటీ డీఈఓ, ఎమ్మెగనూరు ఎంఈఓ మరియు అడిషనల్ ఎంఈఓలతో కూడిన కమిటీ క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టింది. అయితే ఈ విచారణ ప్రక్రియపై విద్యార్థి సంఘాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. కేవలం మొక్కబడిగా కొనసాగుతున్న ఈ ఎంక్వైరీతో నిజాలు బయటకు రావని, నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరపాలని, నిందితులైన సదరు ప్రభుత్వ టీచర్పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు పట్టుబడుతున్నారు. నిజంగానే ఈ కోచింగ్ సెంటర్ వెనుక ఉన్న అవినీతి భాగోతంపై అధికారులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారు, లేదా ఈ ఎంక్వైరీ కూడా నీరుగారుతుందా అన్నది వేచి చూడాలి. ప్రభుత్వ టీచరు మొబైల్ నెంబర్ మార్చుకోవడం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కాదా? ఆ టీచరు ఒక గ్రూపులో అడ్మిన్గా ఉండి నవోదయ విక్టరీ కోచింగ్ సెంటర్ గ్రూపులో అడ్మిన్గా ఉన్నటువంటి టీచరు మరి ఆ నంబరును పోర్టబుల్ చేసి వాళ్ళ బ్రదర్ పైన మార్చుకోవడం, తను అధికారికంగా కొత్త నంబర్ని యాడ్ చేయడం అనేది ఒక ప్రభుత్వ అధికారిగా ఇది నేరం కాదా? ఎలా మార్చుకుంటారు? మీ యొక్క ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండా ఎలా మార్చుకుంటారని నాయకులు ఉదయ్ గారు ప్రశ్నించారు. దీనికి డిఓ గారు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ, డిప్యూటీ డిఓ గారు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఈ నంబర్ విషయంలో హెడ్ మాస్టర్ది బాధ్యత ఉంటుంది, మాది కాదంటూ ఆయన సమాధానం ఇచ్చారు. అయినా విద్యార్థి సంఘాలు శాంతించకుండా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి ఆయన యొక్క హాస్టల్ని తనిఖీ చేయండి, ఆయన గతంలో చెప్పిన వీడియోలు, గతంలో వేసుకున్న పాంప్లెట్లు, ఫొటోసు, అలాగే ఇదే బోర్డు పైన ఆయన బ్యాక్గ్రౌండ్లో ఉండి మోటివేషనల్ స్పీచ్ ఇస్తున్నటువంటి వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటి తనిఖీ చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇదే విక్టరీ కోచింగ్ సెంటర్పై పలుమార్లు ఎంక్వైరీలు చేయడం, ఉన్నతాధికారులకు విద్యార్థి సంఘాలు కంప్లైంట్ చేయడం పరిపాటిగా మారింది. మరి ఈసారి ఈ ఎంక్వైరీలోనైనా ఏం తేలుతుంది? విక్టరీ కోచింగ్ సెంటర్ పై చర్యలు తీసుకుంటారా, లేక మూకుమ్మడిగా విద్యార్థి సంఘాలంతా కలిసి ధర్నాకు దిగుతారా, లేక అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తారా, లేక విక్టరీ కోచింగ్ సెంటర్ని బర్తరఫ్ చేసి సీజ్ చేస్తారా, లేక ఈ యథాతథంగా ప్రతిసారిలాగానే విక్టరీ కోచింగ్ సెంటర్ తూతూ మంత్రంగా ఎంక్వైరీ చేస్తూ అంతంత మాత్రం రిపోర్ట్ ఇస్తూ మళ్ళా మొదటికే తెస్తారా? వేచి చూడాలి. ఇవ్వండి సార్, మీ ఆధార్ కార్డు ఇవ్వండి, తెలుస్తుంది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారో. మీ ఆధార్ కార్డు ఇవ్వండి, తెలుస్తుంది. 9885490996 అనే ఒక నంబర్తో, ఆయన సర్వీస్ నంబర్కు ఉండేటువంటి నంబర్తో ఈయన గ్రూప్లో అడ్మిన్గా కొనసాగాడు. కానీ గత 20 రోజుల తర్వాత ఈ 15 రోజుల్లోనే 7386769282 అనే నంబర్ని ఎస్ఆర్లో చేంజ్ చేయించుకొని ఎయిర్టెల్లో ఈ నంబర్ని చాంద్ భాష గారి పేరు మీద కన్వర్ట్ చేయించారు. ఇది 15 రోజుల్లోనే జరిగింది. విద్యాశాఖకి తెలియకుండా, విద్యాశాఖ అనుమతులు లేకుండా ఏ విధంగా సర్వీస్లో ఉన్నటువంటి నంబర్ని ఒక ఉపాధ్యాయుడు చేంజ్ చేసుకుంటాడు? మేము స్పష్టమైన ఆరోపణ చేస్తూ ఆయన గ్రూప్ అడ్మిన్గా ఉన్నదాన్ని ఆధారాలు డిప్యూటీ డిఓ గారికి ఎన్క్లోజ్ చేసినాం. దాన్ని కూడా తీసుకుపోయి ఎడ్యుకేషన్ కమిషనర్ గారికి, చైల్డ్ రైట్స్ కమిషన్కి ఇచ్చినాం. ఎస్ఆర్ నంబర్ని ఎస్ఆర్కి తన వ్యక్తిగత మొబైల్ నెంబర్ని ఇచ్చిన తర్వాత పోగొట్టుకుపోయిందని ఇంకొక కారణాలు పెట్టుకొని ఆయన అప్లై చేసుకునేటాడు. అది ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఏ విధంగా ఆ నంబర్ చేంజ్ చేసుకోవడానికి విద్యాశాఖ సహకరించిందో విద్యాశాఖ స్పష్టంగా చెప్పాలి. అదే సార్, విద్యాశాఖ ఎవరైనా కానీ, హెచ్ఎం కానీ, డిఓ కానీ, ఎంఈఓ, దీనిపైన డిప్యూటీ డిఓ గారు ఎంక్వైరీ చేసి ప్రెస్ మీట్లో తెలుపుతున్నారు. ఆయన మాటల్లో విందాం. ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నేను ఆదోని డిప్యూటీ డిఓ ఇన్ఛార్జ్, నా పేరు రాజేంద్ర ప్రసాద్. ఇక్కడ విక్టరీ నవోదయ కోచింగ్ సెంటర్లో శ్రీ డి ఖాజా భాష స్కూల్ అసిస్టెంట్ హిందీ ఎస్ఎన్ఏ స్కూల్ ఎమ్మెగనూరు వారు ఈ కోచింగ్ సెంటర్ను నడుపుతున్నారనేటువంటి అభియోగం పైన, విద్యార్థి సంఘాలు ఇచ్చినటువంటి అభియోగం పైన మా డిఓ గారి ఆదేశాల మేరకు ఈ విక్టరీ నవోదయ కోచింగ్ సెంటర్ను ఈరోజు సందర్శించడం జరిగింది. ఈ ఎంక్వైరీకి
ఎమ్మినూరు మండలం ఎంఈఓ గారు ఆంజనేయులు సార్ గారు, ఎంఈఓ2 మధుసూదన్ రాజు గారు, డిప్యూటీ డిఓ ఆదోని అయినటువంటి నేను ముగ్గురు ఇక్కడ హాజరు కావడం జరిగింది. ఇక్కడ ఈ కోచింగ్ సెంటర్ యొక్క నిర్వాహకుడు చాంద్ బాషా గారికి ఒక క్వశ్చనర్ ఇచ్చి వారి ద్వారా సమాధానం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ పాఠశాలలో ఈ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు అనే అభియోగం ఉన్నటువంటి శ్రీ కాజా బాషా గారు స్కూల్ అసిస్టెంట్ ఎస్ఎన్ఎస్ ఎమ్మెల్యేలు వారిని కూడా పిలిపించి వారికి కూడా ఒక క్వశ్చనర్ ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చనర్లో మేము వారి దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించడం జరిగింది. అది ఎటువంటి సమాచారము అంటే ఈ విద్యార్థి సంఘాలు ఎమ్మెల్యేలు వారు కాజా బాషా గారి పైన అభియోగం చేసినటువంటి అంశాలపైన కాజా బాషా గారు కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారని, అడ్మిన్ గారు వ్యవహరిస్తున్నారని, విద్యార్థుల దగ్గర ఫీజెస్ కలెక్ట్ చేసినటువంటి మొదలైన అభియోగాలపైన ఆయనను మరియు ఈ కోచింగ్ నిర్వాహకుడిని కంప్లైంట్ చేసినటువంటి విద్యార్థి సంఘాల నాయకులు ఉదయ్ మరియు శేఖర్ నాయుడు మరియు ఈ ఎమ్మినూరు పాత్రికేయుల సమక్షంలో విచారణ చేపట్టడం జరిగింది. వారి దగ్గర నుంచి మేము వారి యొక్క జవాబులను క్వశ్చనర్ రూపంలో తీసుకోవడం జరిగింది. దీని తర్వాత ఎమ్మినూరు ఎంఈ1, ఎంఈ2 మరియు నేను ముగ్గురము కలిసి ఈరోజు సమగ్రమైనటువంటి ఒక రిపోర్ట్ను తయారు చేసి డిఓ గారికి పంపించడం జరిగింది. మరి డిఓ గారికి మేము పంపించేటువంటి సమాచారం సమగ్రమైన రిపోర్టు బయటికి రివీల్ చేయకూడదు, ఒక ఎంక్వైరీ రిపోర్టు కాబట్టి ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మరి మా రిపోర్టును మేము డిఓ గారు సమర్పించడం జరుగుతుంది. ఇది ఈరోజు జరిగినటువంటి ఎంక్వైరీ సారాంశం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి జీటీవీ న్యూస్ను. నిజం మా ధ్యేయం, సమతా సంక్షేమం మా లక్ష్యం. మరిన్ని వార్తల కోసం సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. నమస్కారం.